అనగనగనగా పచ్చని చెట్లతో కూడిన ఒక ప్రశాంతమైన చెరువులో తరణ్ అనే తెలివైన తాబేలు ఉండేది. ఆ తాబేలు ప్రతిరోజు ఉదయం రాయి మీద కూర్చొని తన అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇతర జంతువులతో పంచుకునేది. అందరూ అతన్ని చాలా గౌరవించేవారు. ఒకరోజు ఉదయం 2 చిలిపిబాతులు చిన్ను మరియు మోటు తరణ్ వద్దకు ఆనందంగా వచ్చారు. వారు తరణ్తో, తరణ్ తాత, మేము చెరువు బయట ఉన్న ప్రపంచాన్ని చూడాలనుకున్నాం, కాకపోతే కొంచెం భయం వేస్తుంది. అన్వేషణ అనేది అద్భుతమైనది చిన్నారులు, కానీ జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం అనిపించినప్పుడు నన్ను పిలవండి. చిన్ను మరియు మోటు రెక్కలు ఊపుకుంటూ ఆకాశంలోకి ఎగిరారు. వారు ఆకుపచ్చ అడవులు, మెరుస్తున్న నదులు, రంగురంగుల పూల మైదానాలను దాటి వెళ్ళారు. బాతులు కొత్త కొలంలో ఆడుకుంటూ మధురమైన తీయనైన బెర్రీలను తింటూ వారు ఎంతో ఆనందంగా గడిపారు. సూర్యుడు అస్తమిస్తుండగా చీకటికి అడవి కొంచెం భయంకరంగా అనిపించింది. పొడవాటి పచ్చికల వెనక నుండి ఓ జిత్తులమారి నక్క ఆ చిన్నారి బాతులను గమనిస్తూ ఉంది. ఆ నక్క బాతుల వద్దకు వచ్చి తీయగా, హాయ్ చిన్నారులు, మీరు అలసిపోయారనుకుంటున్నాను. నా వెంట రండి, మంచి ఆహారం ఉన్న చోటికి తీసుకువెళ్తాను. ఆ మాటలు విన్న బాతులు అయోమయంతో ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ ఆగిపోయాయి. అప్పుడు తక్షణమే మోటుకు తరణ్ చెప్పిన జ్ఞానమైన మాటలు గుర్తుకు వచ్చాయి. మోటు నెమ్మదిగా చిన్ను చెవిలో, ఆగు చిన్ను, ఇదే ప్రమాదకరంగా ఉంది, మనం వెంటనే తరణ్ తాతని పిలవాలి, తరణ్ తాత అంటూ ఆ చిన్నారి బాతులు పిలవసాగాయి. చెరువు వద్ద ఉన్న తరణ్కు బాతుల పిలుపు వినిపించింది. వారు ప్రమాదంలో ఉన్నారని తెలుసుకొని వేగంగా ఈదుతూ తనతో సహాయంగా మరికొన్ని జంతువులను తీసుకొని ఆ బాతుల వద్దకు వచ్చాడు. తరణ్ను మరియు జంతువుల బృందాన్ని చూసి నక్క భయపడి పారిపోయింది. తరణ్ ఆ చిన్నారి బాతులను తన ఫ్లిప్పర్లతో ఆలింగనం చేసుకున్నాడు. తరణ్ ఆ చిన్నారి బాతులతో, సాహసం అందమైనది, కానీ జ్ఞానం, జాగ్రత్తలు అన్నింటికన్నా చాలా ముఖ్యమైనది. చిన్ను మరియు మోటు అతని మాటలు చాలా శ్రద్ధగా పాటించారు. వారు ఆనందంగా తమ చెరువుకు తిరిగి వచ్చి సంతోషంగా గడపసాగారు. కథలో నీతి: తెలివిగా, జాగ్రత్తగా మరియు సమయస్ఫూర్తితో ఉండడం మన జీవితాన్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఇలాంటి మరెన్నో కథలను చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మరపురాని కథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.